కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము ఉమ్. మీలో స్థిరపరచబడినందున యేసు ప్రభుకు ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం మనలో స్థిరపడింది. యేసు ప్రభు కలిగిన సాక్ష్యం ఏంటి చెప్పండి? తండ్రి యొక్క ప్రవచనం. తండ్రి యొక్క ప్రవచన నెరవేర్పు యేసయ్యకి సాక్ష్యమైంది. ఆ సాక్ష్యం మనలో స్థిరపరచబడింది. తండ్రి ప్రవచనం నెరవేర్పు యేసయ్య సాక్ష్యం అయితే యేసయ్య సాక్ష్యమే మన ప్రవచనం. యేసును గూర్చిన సాక్ష్యము మన ప్రవచనం. ఎందుకని మన ప్రవచనం అన్నానంటే, ఒకసారి యేసు ప్రభు కాళ్ళు కడుగుతూ ఆ మాట చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. నేను మీకు చేసిన ప్రకారం నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని ఆ. మీకు మాదిరిగా ఈలాగు చేసి అక్కడ యేసు ప్రభు ఇలా చేశాడని ఏం చూస్తున్నాం మనం? సాక్ష్యం. ఆయన చేస్తుండగా మనం చూస్తే కనుక అది క్రియ. మనం చూస్తుంది ఇంకొకరికి చెప్పడం సాక్ష్యం. సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటయ్యే. తెలియపరిచింది ఏంటంటే ఆయన సాక్ష్యం, ఆయన జీవితం, ఆయన జీవితంలో చేసిన కార్యం. ఇప్పుడు యేసు ప్రభు ఆ కార్యం ఎలా చేశాడు? ఇప్పుడు ఆయన అంటే మనకు మాదిరిగా ఉండడానికి ఆయన చేశాడు. ఇప్పుడు ఆయన అది ఎందుకు చేశాడు? తండ్రి చెప్పాడని చాలా స్పష్టంగా ఉంది. నా అంతటిగా నేనేమి చేయలేదు. మరి ఏంటి? నా తండ్రి నాకు చూపించిందే, నా తండ్రి నాకు తెలియపరిచిందే నేను చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఒకరు చేసిన దాన్ని చూస్తేనే తర్వాత చేసేది క్రైస్తవ్యం. నీ ఓన్గా నీ సొంతంగా నువ్వు అనుకుని చేసేది ఏది కూడా క్రైస్తవ్యం కాదు. దాన్ని ఏమంటారంటే అబద్ధ బోధ అంటారు. నువ్వు భక్తి చేయాలన్నా, నువ్వు ప్రార్థన చేయాలన్నా, నువ్వు విశ్వాసంలో ముందుకు వెళ్ళాలన్నా నువ్వు మొదట చూడాలి. ఆ మాట హెబ్రీ పత్రికలో మనకు కనబడుతుంది. 8:5 మోషే గుడారం అమర్చబోయిన మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున ఆ, సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. కొత్త నిబంధన సేవ అంతా దేని బేస్ చేసుకుంది? ప్రత్యక్ష గుడారాన్ని బేస్ చేసుకుంది. ఇప్పుడు ప్రతీది కూడా భక్తి అయినా, సేవ అయినా, ప్రయాస అయినా, సువార్త అయినా, దేవుని మహిమ భూమి మీద దించాలన్నా, దేవుని మార్గంలో నడవాలన్నా పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ మనకి ఎవరు చెప్పండి? మాదిరి. ఆ మాదిరి వారికి ఎక్కడి నుంచి వచ్చింది? మోషే తీసుకొచ్చాడు. మోషేకి ఎలా తెలియపరచబడింది? ఆల్రెడీ చూశాడు. నువ్వు చేసే ఉపవాసం చూసావా? నీకు నువ్వు చేసేస్తున్నావా? అది అంటే నువ్వు ఉపవాసం చెయ్యాలంటే చూడాలి, నువ్వు ప్రార్థన చెయ్యాలంటే చూడాలి, నువ్వు స్వార్థ ప్రకటించాలంటే చూడాలి, నువ్వు సేవ చేయాలంటే చూడాలి. చూడకుండా అనగా నేర్చుకోకుండా నువ్వు దాన్ని అమలు చేయలేవు. ఇప్పుడు నువ్వు ఒక టీచర్ అవ్వాలంటే నేర్చుకోవాలి, నువ్వు ఒక తాపి మేస్త్రి అవ్వాలంటే నేర్చుకోవాలి, ఒక కాంట్రాక్టర్ అవ్వాలంటే నేర్చుకోవాలి. ఎవరైనా వచ్చేసిందండి అని అంటారండి? ఖచ్చితంగా దేవుని పని జరగాలి అంటే ఏమన్నాడు? కొత్తగా చేరిన వాడే ఉండకూడదు అన్నాడు. అంటే నువ్వు కొత్తగా వచ్చిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఉండకూడదు, అనుభవం ఉండాలి, నేర్చుకోవాలి. ప్రార్థన అయినా, ఒక పాట అయినా. ఇప్పుడు కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తారు. ఎలాగా? ఒకరోజు ఉపవాస ప్రార్థన, 3 రోజుల ఉపవాస ప్రార్థనలో, 10 రోజుల ఉపవాస ప్రార్థనలో, 7 రోజుల ఉపవాస ప్రార్థనలో, 21 రోజు, అలాగే 40 రోజులు. అంతే కదండి. ఇప్పుడు ఈ లెక్క అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇప్పుడు అర్థమవుతుందా? పురాతనమైన పొలిమేరలో మీరు చూడండి, ఆ రాతిని, పొలిమేర రాతిని మీరు ఏం చేయకూడదు? తీసివేయకూడదు. మీకు మాదిరి ఉంచి వెళ్ళిన వారు. అంటే ఖచ్చితంగా క్రైస్తవ్యం ఏం నేర్పుతుందంటే నీ మైండ్లో ఉన్న సేవ కాదు, నీ మైండ్లో ఉన్న భక్తి కాదు, నువ్వు చూసి నేర్చుకున్న భక్తి చెయ్యాలని ఖచ్చితంగా చెప్తుంది. హల్లెలూయా. నువ్వు ఇలా చెయ్యి అని మనకేముంచాడంట ఆయన? యేసు ప్రభు మనం ఇలా చెయ్యాలని మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ మాదిరిని అనుసరించి వెళ్ళిన వాడే ఏమన్నారు తెలుసా? పరమగీతాల్లో తీయద్దు కానీ, ప్రియుడా నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ కలుసుకోవాలి, అది నీకు తెలియకపోయినా ఏమన్నాడు? మందల అడుగు జాడలను బట్టి. అంటే మనం వెళ్ళక ముందే మన ముందేమున్నాయి? అడుగులు ఉన్నాయి. మనం వెళ్ళక ముందే మన ముందు అడుగు జాడలు ఉన్నాయి. ఎవరిదో తెలుసా? యేసు ప్రభుది. హల్లెలూయా. చెప్పండి ఎవరిది? యేసు ప్రభు నీకు మాదిరి ఉంచడానికి ఆయన నీకు ముందుగా నడిచి వెళ్ళాడు. నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఏమంటే ఈ లోకస్తులు ఒకరు నడిచినట్లుగా ఇంకొకరు వెళ్ళకపోవచ్చు, ఒకరు వెళ్ళినట్లుగా ఇంకొకరు వెళ్ళకపోవచ్చు, కానీ ప్రతి మనిషి వెళ్ళే దారిని ఖచ్చితంగా యేసు ప్రభు నడిచే వెళ్ళాడు. అంటే నీకు దమ్ము, నీకు ధైర్యం, నీకు రోషం ఉంది అని ఎవరైనా పేరు చెప్పగలిగితే అది ఒక్క పేరే చెప్పాలి, నువ్వు యేసుక్రీస్తు పేరు మాత్రమే. ప్రైజ్ ఎలా. నేను అధైర్యపడను, నేను భయపడను. కారణం ఏంటంటే నా ముందు యేసయ్య పాదాలు ఉన్నాయి. అయితే ఒంటరివాడు అయిపోయి ఉన్నాయా? ఆయన కూడా ఒంటరివాడు అయిపోయి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒంటరివాడిని అయిపోతే ఎలా ఉండాలో ఆయన ఒంటరివాడు అయ్యి చూపించాడు. ఆమేన్. మోసపోతే ఎలా ఉండాలో ఆయన మోసపోయి చూపించాడు. ఆమేన్. ముద్దు పెట్టి మరి అమ్మేశాడు. అలాంటి అనుభవం కూడా నీకు రావాలి అంటే, నా అలాంటి అనుభవంలో నువ్వు బయటపడాలంటే, అలాంటి అనుభవం కూడా ముందు నేను వెళ్ళాను. ఇదిగో నన్ను కూడా ముద్దు పెట్టి అమ్మేశాడు. ఏమంటే మేళ్ళు పొందిన వారు,
ఏమంటే ఆశీర్వదించబడిన వారు, ఆయన చేత గుడ్డితనం తొలగించుకున్నవారు, మోగతనం తొలగించుకున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టబడినవారు, వాళ్ళంతా గుంపులో పడి చేరిపోయి ఏం చేశారు? యేసు ప్రభు సిలువేస్తుంటే అడ్డగించలేకపోయారు. ఇంకా చెప్పాలంటే మరి కొంతమంది ఆయన పెట్టిన రొట్టెలు తిని ఆయనకి వ్యతిరేకంగా తిరిగిన సమూహం లేకుండా పోలేదు. వీళ్ళంతా ఎవరో తెలుసండి? ఆయన చేత మేళ్లు పొందిన వారే, ఆయన పెడితే తిన్నవారే. అందుకే ఒక భక్తుడు ఇలా పాట రాస్తాడు కదా, అన్నీ ఇచ్చిన నీకై నేను కష్టించానా, నిన్నే ఎదిరించానా, కడుపు నింపుకున్నానా, నిన్ను ఎదిరించాను. ఇశ్రాయేలు ప్రజలు ఎదిరించారు. ఏమండి? యేసు ప్రభు సిలువేసినప్పుడు ఎదిరించారు. ఆ ఎదురుబాట్లన్నిటిని కూడా సహించి నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరైనా నిన్ను ఎదిరిస్తుంటే నీకు ఎవరు కనబడాలో తెలుసా? యేసు ప్రభు పాదాలు కనబడాలి. నీ ముందున్న ఆయన పాదాలు. ప్రైజ్ ఎలా? ఒక యవనస్తుడు అంటండి యేసు ప్రభు కోసం నడుస్తున్నాడంట, వెళ్తున్నాడంట. ఆయన నడుస్తుంటే ఆయన పక్కన కూడా ఇంకో పాదాల మచ్చలు కనబడుతున్నాయంట. అప్పుడు అనుకున్నాడంట, అరే నాతో పాటు కూడా ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు అని అనుకున్నాడంట. చాలా సంతోషపడ్డాడంట. ఇసుక వచ్చిందంట, ఇసుకలో ఉన్నాడట, ముళ్ళులు వచ్చాయట. అంతే, ఈయన అడుగులు కనబడట్లేదంట. ఆ రాళ్ళలో ముళ్ళులు ఉన్నాయంట. యేసు ప్రభు అడుగులు కనబడట్లేదంట. ఏంటి ప్రభా, ఇక్కడ దాకా వచ్చావు, ఇక్కడ వదిలేసావా? నేను ఒక్కడనే వదిలేసావా? నన్ను అనాథగా వదిలేసావా? మనుషులైతే వదులుతారు, తల్లిదండ్రులు వదిలేస్తారు, భార్య భర్తను వదిలేస్తుంది, కట్టుకున్న పిల్లలు వదిలేస్తారు, ఏమండి, కన్న పిల్లలు వదిలేస్తారు, ఏమండి, బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్ల, మావీలు అందరూ వదిలేయచ్చేమో కానీ యేసు ప్రభుని పట్టుకున్నవాడు ఎవడు కూడా విడిచిపెట్టబడ్డాడు అనే ఒక ఆలోచన కూడా లేదండి. హల్లెలూయా. అసలు జీవితంలో యేసు ప్రభు చేత విడవబడ్డాడో అనే సందర్భం ప్రపంచంలో ఎక్కడ కూడా, చరిత్రను చూసుకుంటే ఎక్కడ కూడా లేదు. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, నాయనా నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నీతోనే ఉన్నాను అన్నాడు. మరి నీ అడుగులు కనబడట్లేదు అంటే కనబడలేనివి నావి కాదు, నీ అడుగులే కనబడట్లేదు అన్నాడట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ముళ్ళు వచ్చాయని నీ కాళ్ళు ఎక్కడ గుచ్చుకుంటా నిన్ను ఎత్తుకుని నడుస్తానని చెప్పాడట. ఈయన నడుస్తున్నాడు కానీ ఆ బాధ నీకు తెలియట్లేదు. నేనేమంటాను తెలుసా? మనసంతా కుటుంబం మీద కాదు, మనసంతా బంధువుల మీద కాదు, మనసంతా ఆచారాల మీద కాదు, మనసంతా లోక సాంప్రదాయాల మీద కాదు, మనసంతా నీకు ఎవరి మీద ఉండాలో తెలుసా? యేసయ్య మీద ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు అనాథగా ఉండవు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీ కుటుంబం మొక్కలైపోతుంది. ఇంకా చెప్పండి, ఇంకా బ్లెస్ అవుతుంది, ఇంకా ఆశీర్వదించబడుతుంది. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు వర్ధిల్లడం మొదలు పెడతారు. అది చెయ్యికే, అది చెయ్యి. ఈ లోక సామెత ఏంటి? కుటుంబం వర్ధిల్లాలంటే కుటుంబంతో ఉండాలి. నేనేమంటానంటే ఆ కుటుంబంతో దేవునితో ఉండి ఉన్నావా, నిజంగా అది వేరు పారి చిగురిస్తుంది. వేరు పారకుండా ఎదిగే చెట్టు ఉంటుంది. ఏం చెట్టు అండి అది? మొలం చెట్టు. అలా ఎక్కగానేమవుద్ది? పడిపోద్ది. గాలి ఎగానేమవుద్ది? పడిపోద్ది. నేనేమంటాను తెలుసా? నువ్వు అల్లాటప్పగా ఎదిగేసే చెట్టుగా ఉండకూడదు, వేరు పారి కాబట్టి ఆక్రమించుకుని నిలదొక్కునే చెట్టుగా నువ్వు ఉండాలి. అలా ఉంచడానికి ప్రభు నిన్ను ఒలివ చెట్టుగా మార్చాడు. చెప్పండి, మాదిరి అనండి అందరూ. నువ్వు చేసేది కూడా నీ ముందు ఒకటి చేసిందై ఉండాలి, నువ్వు చేసేది కూడా మరొకడికి మాదిరి అవ్వాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఒక గొర్రె కాపరిని చూసుకుంటూ వెళ్తుంది. వెనకాల ఉన్న గొర్రె కాపరిని చూడదు, గొర్రెని చూస్తుంది. ఆ వెనకాల ఉన్న గొర్రె ఆ గొర్రెని చూస్తుంది. ఆ వెనకాల ఉన్న గొర్రె ఎన్ని మందలో చేర్చబడతాయి అవన్నీ ఒక గొర్రెని ఒకరు చూసుకుని వెళ్తారు. కానీ ముందున్న గొర్రె మాత్రం ఎవరిని చూస్తుంది? నేనేమంటానంటే సేవకుడు నాయకుడిని చూస్తాడు. ఎవర నాయకుడు? ఎవర కాపరి? యేసు ప్రభు. ఇప్పుడు ఈ సేవకుడిని ఎవరు చూడాలి? సంఘం చూడాలి. ఆ సంఘాన్ని మరొకరికి ఏమవ్వాలి? వాళ్ళు మాదిరి అవ్వాలి. అంటే సేవకుడు సంఘానికి మాదిరి అవ్వాలి, సంఘం మరొక వ్యక్తికి మాదిరి అవ్వాలి. మాదిరి లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావు అంటే నీ భక్తి కాదు. మాదిరి లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో, నీది భక్తే కాదు. కుటుంబంలో ఉన్నందుకు తినేసి తిరగడం కాదురా, ఏదో ఒక పని చేయి, ఏదో ఒక పనికి రా అంటారా పిల్లల్ని. ఎన్నో సంవత్సరాలైంది యేసు ప్రభుని నమ్మి. నీ జీవితాన్ని ఎవరికైనా మాదిరి ఉంచగలిగావా? అలాంటిది ఏదైనా సంపాదించుకున్నావా నువ్వు? అలాంటిది ఏమన్నా ఒక ఖ్యాతిని కలిగి ఉన్నావా? ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చాడే, ప్రతి ఒక్కరికి వరం ఇచ్చాడే, ప్రతి ఒక్కరికి ఆత్మ ఫలాలు ఇచ్చాడే ఇవ్వలేదు? చెప్పండి. ఎవరిని ఖాళీగా ఉంచలేదు సంఘంలో, ఎవరిని ఒట్టి చేతులతో పంపలేదు దేవుడు సంఘంలో. ఖచ్చితంగా ఏదో ఒక వరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి, సంఘము ఫలించడానికి, పరిచర్య ధర్మం జరగడానికి. ఈ క్రమం అంతా సంఘానికి ఇచ్చాడు. లేకపోతే నేనేవాడిని ఈ వాక్యాలు చెప్పడానికి నాకేం పని? ఈ వాక్యం ఇచ్చిందే సంఘం కోసం, ఈ ప్రత్యక్షత ఇచ్చింది సంఘం కోసం. నేను చెప్పే వాక్యాలు ఎవరు చెప్పలేరు, ప్రత్యక్షత చెప్పేస్తాను, మర్మాలు చెప్పేస్తానని నాకు నేను డబ్బాలు కొట్టుకుని ఫ్లెక్స్ వేసుకునే పని అవ్వదు. నువ్వు ఉపవాసం ఉండగలవా? నువ్వు ప్రార్థన చేయగలవా? నువ్వు పరిచర్య చేయగలవా? నువ్వు విత్తగలవా? నువ్వు కన్నీరు కార్చగలవా? ఏదైనా బాధ్యత తీసుకున్నావా? స్వార్థ చెప్పగలవా? నువ్వు మందిరానికి నడిపించగలవా? ఏ అవకాశం ఉంది? ఏ తలాంతు ఉంది? ఏ వరం ఉంది నీ దగ్గర?
యజమానుడు ఇచ్చిన తలాంతుల మీద మనసు పెట్టారు కాబట్టి ఐదు కలిగిన వాడు 10 సంపాదించాడు, 2 కలిగిన వాడు మరి 2 సంపాదించాడు, 1 కలిగిన వాడు తీసుకెళ్లి గోతులుగా పెట్టాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు నీకున్న తలాంతులన్నీ పూర్తి చేసావా? తలాంతులను ఏమైనా రెట్టింపు చేసుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. పరిచర్య చేయగలవు. పరిచర్య చేసినప్పుడు ఏం చేయాలి? సమయానికే వచ్చి పరిచర్య చేస్తుంది. పరిచర్య ఎందుకు అవుతుంది? సమయానికంటే ముందు వచ్చి పరిచర్య నాది అని నువ్వు చేసుకున్నావు అనుకోండి, అప్పుడేమవుతుంది? దీనికి నువ్వు బాధ్యురాలివి, దీనికి నువ్వు అప్పగించుకున్నావని యేసయ్యకి అర్థమవుతుంది. దాంట్లో నువ్వు నిలకడగా ఉన్నావు అనుకో, మరొకటి అప్పగిస్తాడు. ఎలా అప్పగిస్తాడో? అయితే దైవజనుడి ద్వారా నోరు తెరిచి మాట్లాడిస్తాడు, లేదా నీ మనసుకే అనిపించేలా చేస్తాడు. అవసరమైతే దేవుడు వేరొక ద్వారా అయినా ప్రేరేపణించేలాగా చేస్తాడు. కానీ ఏదేమైనా నువ్వు మాదిరి ఉంచడానికే సంఘంలో ఉన్నావు తప్ప అందరిని నీ వైపు తిప్పుకోవడానికి లేవు సంఘంలో. అందరి మీద అజమాయిషి చేయడానికి లేవు సంఘం మీద. ఏమంటే అందరి మీద రుబాబు చేయడానికి లేవు సంఘంలో. నువ్వు హల్లెలూయా. సంఘంలో దేనికి ఉన్నావు? మాదిరి అనండి అందరూ, చెప్పండి అందరూ. నువ్వు మాదిరి ఉండడానికే ఉన్నావు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నిన్ను చూసి ఏం మాదిరి చెప్పగలరు సంఘం? సంఘం నీ పేరు చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది? ఇప్పుడు నేను అడుగుతాను, యేసు ప్రభువుని చూడ నీకేం గుర్తుకొస్తుంది? 1 ప్రేమ, 2 త్యాగం, కనికరం, దయ, ఎన్నొస్తాయి చూడండి. రామగుండం సురేష్ గారు దైవజనులు ఉన్నారు, ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఏంటి తెలుసా? ప్రేమ. జాషువా పట్టవి గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది? ప్రత్యక్షతలో. అలాగా నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుంది సంఘానికి? నువ్వు ఏం మాదిరి ఉంచావు? సంవత్సరం సరిపోదా? 2 సంవత్సరాలు సరిపోదా? అంతకు మించి సీనియర్ కదా నువ్వు దేవుని నమ్ముకుని. 5 సంవత్సరాల కంటే సీనియర్, 10 సంవత్సరాల కంటే సీనియర్ కదా నువ్వు. నిన్ను చూసి ఏం నేర్చుకుంటుంది సంఘం? నిన్ను చూసి ఏం ఆదరిస్తున్నావు సంఘానికి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 వచ్చింది. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్ల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు. మీరు తప్పు చేస్తే దెబ్బలు తినడానికి కాదట. తప్పు చెయ్యకపోయినా తప్పు నువ్వే చేసావని నీ మీద దెబ్బలు కొట్టడానికి నువ్వు పిలువబడ్డావట. తప్పు చేసినందుకు నేను అంటాం కాదట. తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేసావు అని నీ మీద మోపి నువ్వు దెబ్బలు తినడానికే నువ్వు ఉన్నావట. ఇందుకు మీరు పిలువబడ్డారు. అందుకోసం ఏం చేశాడు ఆయన? 21 ఇప్పుడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి ఎందుకు ఉంచాడో తెలుసా? నిన్ను కూడా అలా తిట్టినప్పుడు, నిన్ను కూడా అలా అవమానపరిచినప్పుడు, నిన్ను కూడా అలా బాధ పెట్టినప్పుడు, నీ మీద కూడా అలా నిందలు వేసినప్పుడు నువ్వేం చేయాలట? బాధపడు. చేయలేదు, నేను ఉండలేదని నిర్ధారణ చేసుకోవాల్సిన పని యోసేపు ఎక్కడని చేసుకున్నాడండి? అసలు బైబిల్ తర్వాత నిరూపించినట్టు కూడా లేదు. ఎందుకు లేదు? హెచ్చించాడంట. అంటే బాధపడటం కూడా ఏంటంట? అది నువ్వు బాధపడినా సరే నమ్మకంగా ఉంటాడని సాక్ష్యం ఉందా నీ దగ్గర? యేసు యొక్క సాక్ష్యం మనలో స్థిరపరచబడింది. నీలో స్థిరపడాల్సింది ఏంటి? సిఎంఆర్ షాపింగ్లో ఉన్న బట్టలన్నీ కాదు నీలో స్థిరపడాల్సింది. బ్రాండెడ్ కంపెనీలు కాదు స్థిరపడాల్సింది. నీ ఇంట్లో వస్తువులు బ్రాండెడ్ అయి ఉండొచ్చు, ఏమంటే నువ్వు వాడే వస్తువులు బ్రాండెడ్ అయి ఉండొచ్చు, కానీ బ్రాండెడ్ కలిగిన సాక్ష్యం నీ జీవితంలో స్థిరపడాలి. దీనికి మించిన బ్రాండెడ్ ఇంకొకటి లేదు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. నీలో ఏం స్థిరపడాలి? క్రీస్తుని గురించిన సాక్ష్యం అనండి. ఇందుకే నువ్వు పిలబడ్డావు. నువ్వు పిలబడిందే దీనికి. క్రీస్తు సాక్ష్యం మీలో ఉండాలని ఆయన కూడా బాధపడి. ఇప్పుడు యోబు దగ్గర నుంచి ఏం నేర్చుకుంటాం? ఏంటి అది కూడా నేర్చుకుంటామా? అంతే కదా, మరి నేర్చుకోవాలి కదా. మనం సాక్ష్యం కలిగి జీవిస్తే అది స్వార్థ అవుతుంది, అది మాదిరి అవుతుంది. సాక్ష్యము కలిగి జీవిస్తే, ఓర్పు కలిగి జీవిస్తే, నువ్వు నమ్మకంగా ఉండగలిగితే అది ఏమవుతుంది? సాక్ష్యం అవుతుంది, అదే మాదిరి అవుతుంది. సాక్ష్యం అవుతుంది, అదే మాదిరి. యేసు ప్రభు జీవితం సాక్ష్యమైంది, అది మాదిరి అయ్యింది. కొంతమందికి సాక్ష్యం వరకే ఉంటుంది, తర్వాత మాదిరి ఉండదు. అంటే ఏంటి తెలుసా? వారు బతుకుతారు, బతికించి చెప్తారు, తర్వాత చెప్పిన తర్వాత నిలబడరు. ఒక పూట బతకడం నీ చేత కాదు చెప్తున్నాను. అలాంటిది భక్తి నీ వల్ల కాదు. మాట చెప్పనా, యథార్థంగా చెప్పనా, దేవుడు ప్రేరేపించాడు బైబిల్ చదవమని. ఇప్పుడు ప్రేరేపించబడి చదివిన వాళ్ళంతా మీరు దేవుని సహాయం చేతనే మీరు చదివారు. మీరు ఎన్ని ఎక్కువ అధ్యాయాలు చదివారో అంత సహాయం ప్రభు మీకు చేశాడు. అంటే మీతో అంతగా ఉన్నాడు యేసు ప్రభు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు లేకపోతే నేను పోటీ అని చెప్పిన 3 అధ్యాయాలు 15 అధ్యాయాలు ఇంకా చెప్పాలంటే ఆ 3 కూడా ఉండవు, 0 చెప్తారు. దేవుని సహాయం లేకపోతే ఏం చెప్తారు? నేనేమంటాను, దేవుని సహాయం నీకు ఉంది కాబట్టే ఖచ్చితంగా చదవగలిగా. ఈ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఆ జీవితాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నువ్వేదైతే చెప్పావో, నువ్వేదైతే ప్రకటించావో దాంట్లో నిలబడాలి. రాసిందేమో సాక్ష్యం, నిలబడిందేమో మాదిరి. లోపల నీకు మంట కలిగింది, ఆ మంటను బట్టి నువ్వేం చేసావు? రాసావు. లోపల నీకు మంట కలిగింది, ఆ మంటను బట్టి నువ్వేం చేసావు? ప్రకటించావు. ప్రకటించిన తర్వాత, రాసిన తర్వాత నిలబడితే అది మాదిరి. ఫస్ట్ ఇద్దాం అనుకున్నది ఏంటి? తీర్మానం. అది ఏం చేశారు? సాక్ష్యం చెప్పారు, మేము ఇలా చేస్తామని. కానీ దాంట్లో నిలకడగా ఉన్న ఆయన ఏమయ్యాడు? మాదిరి అయిపోయాడు.
అంటే నీ ప్రారంభము సాక్ష్యమే, తీర్మానమే, సాక్ష్యమే, కానీ దాన్ని కొనసాగించుట ద్వారా మాదిరి అవుతావు. యేసు ప్రభు ఆర్భాటంగా చెప్పి వదిలేయలేదు. యేసు ప్రభు ఏమండి డబ్బాలు కొట్టుకున్నట్లుగా చెప్పి వదిలేయలేదు. ఆయన చెప్పాడు, అదే చేశాడు, మాదిరి అయ్యాడు. ఏమన్నారు? ఆయన చెప్పినట్టే ఆయన లేచాడు. మీరు కూడా చెప్పండి, నేను చెప్పినట్టే చెయ్యాలి. అవునంటే అవును, ఇదే మాట మీద ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే పరిచర్య, నీ పేరు చెప్పుకుని నీ పేరు వినగానే ఇది వాళ్ళలో ఉంది అని అనిపించుకోగానే ఎదుటివాడు కూడా దానికోసం ఇన్స్పిరేషన్ అవుతున్నాడా? అయితే నీ మాదిరి లేనట్టే. మాదిరి లేని క్రైస్తవం అక్కడితో ఆగిపోయింది క్రైస్తవం ఎప్పుడు క్రైస్తవం కదా అంటే నువ్వు క్రైస్తవుడు కాదని దాని అర్థం. అంటే ముందుకు వెళ్ళాలి. ఇది రైల్వే ట్రాక్ కాదు నరసాపురంతో ఆగిపోవడానికి. ఇది యాత్రికులు అంటే ఆగేవాడు కాదు, కొనసాగేవాడు. అంటే నీ ద్వారా నీలాంటి వారిని లేపడం నీ బాధ్యత, అది నీ భారం, అది నీకు ఇవ్వబడిన గొప్ప అర్హత. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం అంటేనే ముందుకు తీసుకెళ్ళేది అని అందరూ. నిన్ను చూస్తే ముందుకు వెళ్ళాలనిపించాలి, కానీ నిన్ను చూస్తే వెనక ఆగిపోయేలాగా ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు ఎప్పటికీ కాదు, కానే కాదు. అందుకే ఇప్పుడు ఆ గోడల్ని బద్దలు కొట్టడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎరుకో గోడల్ని పగలగొట్టినాడు, ఇప్పుడు నువ్వు అడ్డు వేసుకున్న ఆ గోడల్ని పగలగొట్టడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు లేదా, అయితే ఇప్పుడు మరలా నిన్ను నువ్వు పుంజుకో. అండ్ ఆఫ్టర్ ఆల్ ఒక కోడేనండి అప్పటి వరకు పెంట్లో ఉన్న లేచి దులుపుకుంటుందండి. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు, నీ ప్రాణం, నీ జీవం క్రీస్తులో దాచబడిందని చెప్పి ఆ వాక్యాలన్నీ విన్నావు. అంటే దేవుని అరచేతివి నువ్వు, దేవుని కనుగుడ్డువు నువ్వు, దేవుని స్వరూపానివి నువ్వు అక్కడే ఉండిపోతేలా, నువ్వు అక్కడే పడిపోతే ఎలా, నువ్వు అందులో ఉండిపోతే ఎలా? నువ్వు ఏదైతే తలాంతు చెప్పావో, యాక్చువల్గా బైబిల్ క్రమంలో ఏంటి, ఒక్క తలాంతుతో మరొక కొన్ని తలాంతులు సంపాదించుకోవాలి. నువ్వు ప్రార్థన చెప్తే ఆ ప్రార్థనలో ఉండిపోయావా, ఇంకేమన్నా సంపాదించావా? పరిచర్యని చెప్తే ఆ పరిచర్యలో ఉన్నావా, ఇంకేమన్నా సంపాదించావా? అసలు ఆ పరిచర్య కూడా సరిగా చేయట్లేదా? నువ్వు చెప్పినవే నువ్వు సరిగా చేస్తున్నావా లేదో చూడు. నువ్వు చెప్పావు ప్రార్థన అని, ఆ ప్రార్థననే కంటిన్యూగా చేయగలుగుతున్నావా? రోజుకి 3 గంటలు చేయగలుగుతున్నావా? 3 గంటలు చేయగలిగితే నీలో జీవాన్ని నువ్వు నడిచి వస్తుంటేనే తెలిసిపోద్ది పక్కవాడికి, నువ్వు నడిచి వస్తుంటేనే అర్థమైపోద్ది పక్కవాడికి. ఏమండి, నువ్వు పరిమళ వాసన, దేవుని సంబంధమైన వాసన వెదజల్లడానికి ఆ పర్ఫ్యూమ్తో నింపబడాలి తప్ప ఈ లోక సంబంధమైన మనుషులు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి నిలబడకూడదు. నేను ఒకసారి హోటల్లో చేసినప్పుడు వాళ్ళ చేత వీళ్ళ చేత వెరీ గుడ్ అని చెప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు పడ్డాను. ఎంత ప్రయత్నాలు చేసా, వాళ్ళు వేసే గిన్నెలన్నీ తోమేవాడిని, ఉల్లిపాయలు కోయమండి కోసేసేవాడిని, బంగాళదుంపలు కోయమండి కోసేసేవాడిని, దాటికి బస్తాలు కోసేవాడిని, చేతులు పుండ్లడిపోయి ఎలా ఉండేవాడిని తెలియదు. అప్పుడే ముసలోడుగా తయారయ్యాను. ఎందుకని? వెరీ గుడ్ అని చెప్పించుకోవాలని. ఇప్పుడు వాళ్ళు వెరీ గుడ్ అన్నారు, అనిపించుకున్నాను కూడా. తర్వాత ఏమన్నా తెలుసా, వెళ్ళిపో అన్నారు. అంతే. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారు తెలుసండి, ఆ హోటల్లో ఆ పండక్కి జనవరి 1 కొత్త బట్టలు ఇస్తారెవరా అలాగే కుట్టించుకున్న క్లాత్తో ఉన్న బట్టలు నాకు ఇచ్చారు. ఓ దేవునికి స్తోత్రం అనుకుని మనసులో స్తుతించాను. ఆ 10 రోజుల తర్వాత 10 రోజులు నెల రోజుల తర్వాత అనుకుంటా మానేస్తున్నాను ఆ హోటల్ని. మానేసినప్పుడు నీకు ఇచ్చిన బట్టలు ఇచ్చాను కదా, అయితే ఇచ్చే అన్నాడు. అంతే. వెరీ గుడ్ అన్నవాడు మనిషి చేత వెరీ గుడ్ అనడానికి నువ్వు జీవితకాలం ముసలిదాని అయిపోయినా, పాడుపడిపోయి పరిస్థితికి వెళ్ళిపోయి నానా ప్రయత్నాలు పడినా వెరీ గుడ్ అన్నవాడు నోటి చేతే నువ్వు అన్ఫిట్ అని అంటాడు, వెరీ గుడ్ అన్నవాడు అన్ఫిట్ అంటాడు. కానీ అన్ఫిట్ అనిపించుకున్న వారి చేత కూడా వెరీ గుడ్ అనిపించేలా చేసేవాడు మాత్రం యేసు ప్రభు ఒక్కడే. అది దేవునికి మాత్రమే సాధ్యం. యెఫ్తాను అందరూ వేష కొడుకు అని తోసేసిన వాళ్ళందరి దగ్గర సైడ్ రాజకీయాలు చేసి మంచి అనిపించుకోవాలా, పట్టుకోవాల్సిన వాడిని పట్టుకున్నాడు. వాళ్ళే వచ్చి నువ్వు మా న్యాయాధిపతిగా ఉండని తెప్పించుకున్నారండి వెనక్కి. ఇప్పుడు నువ్వు పట్టుకోవాల్సింది ఎవరంటే యేసయ్య ఒక్కడనే అనండి అందరూ. ఇప్పుడు దేశీయ మార్గం నీలో నుంచి వెళ్తుందా? ఏమన్నాడు, నీ కడుపులోని ఏమి రావాలట, ప్రవహిస్తున్నాయా? నీలో నుండి ఎవడైనా భక్తి చేయడానికి ఇన్స్పైర్ అవుతున్నాడా, నీతో ఆగిపోతున్నాడా? నువ్వు ఇంకొకటికి మార్గంగా ఉన్నావా, నీతో ఆగిపోయిందా? ఆగిపోతే అది ప్రవహించే నది కాదు, కుళ్ళిపోయే నది. అది పేరు లేకుండా నువ్వేం చేయగలుగుతావు? ఇన్స్పిరేషన్ ఇవ్వకుండా నువ్వు భక్తి చేసేది భక్తి అంటే అది పూర్తి అబద్ధం. అది నువ్వు చూసి ఇన్స్పిరేషన్ అవ్వగలిగితేనే అది భక్తి అవుతుంది. ఆడు ర్యాంక్ స్టూడెంట్ అంటే ఎలా చెప్తావు? 100కి 100 వస్తే చెప్తావు, 100కి 2 మార్కులు వస్తే చెప్పవు. 2 మార్కులు 3 మార్కులు వచ్చిన కూడా చూడు. అవసరమైతే నేను చెప్తాను 25 మార్కులు వచ్చిన చూడు. ఎందుకని? పాస్ మార్క్ ఎంత? 25 వచ్చినా సరే అసలు నీ మార్కులు ఎలా ఉన్నాయో తెలుసా? 10, 15. అసలు లోకపరంగా చూస్తే పాసే కాదు. కానీ నువ్వేమనుకున్నావు? భక్తి పరుని అనుకున్నావు, నువ్వు బాధ్యత పరుని అనుకున్నావు. నీ మార్గము నీకు ఒక తలాంతి ఇచ్చాడు. ఇప్పుడు రూతమ్మ గారు చెప్పారు, అన్నిటికంటే ముందు నా చెయ్యి ఉండాలి, నేను ఉండాలి. అవును, ఏం చేయాలి? దాంతో అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. నువ్వు చనిపోయినా దాన్ని మాదిరిగా తీసుకుని వెళ్ళాలి. అందుకని నేను కాబట్టి ఇతరులను మళ్ళీ గర్వించారనుకోండి, అక్కడితోనే నీ భక్తి జీవితం ఖతం అయిపోయినట్టే.
కొంతమందిని నిలబెడతాడు. అందరూ రారు, నువ్వెందుకే వస్తున్నావు ముందుకి? నీ ద్వారా సంఘంలో ఒక పని జరగాలంటే దాని కొరకు నువ్వు నియమించబడాలి. పరిచర్య కొరకు నువ్వు నియమించబడాలి. ప్రార్థన కొరకు నువ్వు నియమించబడాలి. దేని విషయంలో వేస్తున్నావు కాళ్ళు? అది కుటుంబంలో అయితే నేనున్నాను అంటావు, బంధువుల విషయంలో అయితే నేనున్నాను అంటావు, నేనే కదండి పెద్దవాడిని, నేనే కదండి అన్నింటికి చూసుకోవాలి అని అన్ని చోట్లకి పరిగెడతావు. కానీ యేసయ్య దగ్గర నువ్వు తప్ప పరలోకానికి ఇంకెవరు లేరు భూమి మీద. పరలోకం ఈ లోకంలో కుటుంబంలో మహా అయితే 30 మంది ఉన్నారా, 40 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా? కోట్ల కొలది దేవదూతలు నీ రాక కొరకు ఎదురు చూస్తున్నారు, నీ అడుగుల కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వు అడుగు వేస్తావని వారు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. నీ భక్తి జీవితం ఎదుటివాడికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. హల్లెలూయా. ఆగిపోయే భక్తి అయితే, నీ దగ్గర ఆగిపోయేదైతే ప్రవహించే జీవజల నిధులు ఇస్తాడన్నాడు తప్ప కుళ్ళిపోయే నదితో పెడతానని చెప్పాడా దేవుడు? చెప్పండి, లేదు. అందుకే అపోస్తలుని పౌలు ఏమంటాడు తెలుసా? ఏమండి, క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం అంటే సేవకుడు మాత్రమే కాదు సుమా, సంఘము కూడా. సంఘమును చూసి సంఘం బలపడాలి. చదువుతారా మాట? దశలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అయిన దేవుని యందును ఆ, ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఆ, ఉన్న ఆ. తెస్సలోనికయ సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాయును. ఇప్పుడు ఎవరికి రాస్తున్నాడండి ఆ మాట? దశలోనికలో ఉన్న సంఘమునకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 6వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారు అయితిరి. ఉపద్రవంలో ప్రభువుని చూశారట, సేవకుడిని చూశారట, ఆ పోలిక వెళ్ళిపోయారు. ఉపద్రవం అంటే ఏంటి? భయంకరమైన కష్టం, భయంకరమైన కన్నీరు, భయంకరమైన వ్యాధుల్లో ఎవరిని చూశారు? దేవుడు ఏం చేశాడండి? నాకు ప్రార్థన వదిలిపెట్టేసేవేమో చాలాసార్లు. దశలోనిలో ఉన్న సంఘం అంటండి గొప్ప ఉపద్రవంలో వారికి దైవజనుడు రాస్తున్న లేక గొప్ప ఉపద్రవంలో ప్రభుని చూశారు, మమ్మల్ని చూశారు, అలాగ పోలి మీరు నడుచుకున్నారు అని దేనికోసం చెప్తున్నాడు తెలుసా? మీరు అలా నడుచుకున్నారని మరొక సంఘం వచ్చి నాకు సాక్ష్యం ఇచ్చారు. ఎవరా సాక్ష్యం? 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. కాబట్టి మాసిదోనియా సంఘం మామూలు సంఘమా? ఇచ్చుట విషయంలో కానీ, దైవజనుడిగా అండంగా నిలబడుటలో కానీ, దైవజనుడిని పట్టించుకునే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ మాసిదోనియా సంఘం ఎంత ముందు ఉందో తెలుసా? జీవగ్రంథంలో రాయబడిపోయిందని డిక్లేర్ చేశాడు వాళ్ళ పేరు. ఆ మాదిరిగా ఏమంటే ఆ మాసిదోనియా సంఘానికే దశలోనిక సంఘం మాదిరి అయిపోయిందండి. దేవుణ్ణి నమ్ముకుని దేవుని వెంబడిస్తానని చెప్పి బాప్తిసం పొంది క్రైస్తవుడిగా ఏలుబడి చేస్తున్న నువ్వేమంటావు చెప్పండి? అలా మాదిరిగా ఉండడానికి దేవుడు ఈ సంఘంలో మాట్లాడుతున్నాడంటే ఈ సంఘంలో ఉన్న కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు వారి విషయాన్ని. ఈ మాటలతోటి వారిని పిలుస్తున్నాడు. నాకు అర్థమవుతుంది, ఈ మాటలు వారి హృదయంలో ఫలిస్తున్నాయి, ఈ మాటలు వారిని తడుతున్నాయి, వారిని లేపుతున్నాయి, లేపైకి అని లేపుతున్నాయి. నేనేమంటారు తెలుసా? నువ్వు అలా లేవడానికి నువ్వు ఇష్టపడితే ఉపదేశంలో కట్టబడుతున్న సంఘాలు అనబడుతున్న వారికి కూడా నువ్వేమవుతావు తెలుసా? మాదిరి అవుతావు. ఎలా అయిపోయారు దశలోని సంఘం? మాసిదోనియాకి అఖయ సంఘానికి ఎలా మాదిరి అయిపోయారంటే వారు మొదట నేర్చుకున్నారు. వాళ్ళు కూడా ఇందులోకి వెళ్ళారు, ఉపద్రవంలోకి వెళ్ళారు, కష్టస్థితిలోకి వెళ్ళారు. అందులో నుండి ఎవరు చూశారట? ప్రభువుని. అన్ని బాగున్నప్పుడు పాస్టర్ గారు మీరు ఓకేనండి, ఏమి బాగాలేనప్పుడు పాస్టర్ గారు మీరు అలాగే చెప్తారండి, మేము ఒప్పుకోం, ఎవరు పడతారు నీ బాధలని, మేము పడం అన్నట్టుగా మాట్లాడలేదు సంఘం. ఎలా మాట్లాడింది సంఘం? అలాంటి పరిస్థితుల్లో కూడా దైవజనుని చూసి నేర్చుకోవాలి, యేసయ్యని చూసి నేర్చుకోవాలి. యోబు పేరు ఎందుకు వస్తుంది? మోషే పేరు ఎందుకు వస్తుంది? యోసేపు పేరు ఎందుకు వస్తుంది? దానియేలు పేరు ఎందుకు వస్తుంది? నీ పేరు ఎందుకు రాదు? ఎందుకు రాదో తెలుసా? దానియేలు, యోబు, ఏమండి యోసేపు వీళ్ళంతా యేసయ్యని చూశారు. ఏమండి మీరంతా మనుషుని చూస్తున్నారు, అందుకే మీ పేరు రావట్లేదు, వారి పేరు వచ్చింది. అక్కడ స్పష్టంగా అనడలేదు ఏలియా మన వంటి స్వభావం కలిగిన నరుడే. కానీ ఆయన పేరు అంత ఎందుకు ఇదయ్యిందో తెలుసా? ఆయన కళ్ళు దేవుని వైపు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను, ఎప్పుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడమ్మా? ఎవరి సన్నిధిలో ఉన్నాను, ఆ సన్నిధి నీ దగ్గరకు వచ్చి నువ్వు పోగొట్టుకున్నావంటే ఆ మాట అనడానికి నువ్వెవరివే? శ్రమలో కూడా, కష్టంలో కూడా మమ్మల్ని చూసి వారు నేర్చుకున్నారో. నీతిమంతులు నన్ను కొట్టుట, వారు నన్ను గద్దించుట తైలాభిషేకం అంట. ప్రైజ్లా. చివరిగా యాకోబు పత్రిక ఈ చదువుకుని మిగిలిన విషయాలు వచ్చే వరకు మాట్లాడతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఆయనకి కారు ఉంది, నేను కూడా కారు తెచ్చేయాలి, ఇది మాదిరిగా పెట్టుకుంటావా? ఆయనకి డూప్లెక్స్ బిల్డింగ్ ఉంది, నేను కూడా డూప్లెక్స్ బిల్డింగ్ తెచ్చుకోవాలి, మాదిరిగా పెట్టుకుంటావా? ఇప్పుడు అందరూ అంతే కదా. ఆయన రామ్రాజ్ కాటన్ కొన్నాడు, నేను కూడా
ఆ కాటనే కొనాలి. ఇది మాదిరి పెట్టుకుంటావా? నువ్వేం మాదిరి పెట్టుకోవాలి సేవకులను చూసి చెప్పండి. పైగా ఆ సేవకులు చెప్తే మేము రాజులమండి, రాజుల పిల్లలు ఎలా ఉండాలట? ఆ రాజు సిలువ ఎక్కాడు, మరి నువ్వేమి ఎక్కాలి? సిలువ ఎక్కాల వద్దా? నేను చెప్పట్లేదే, బైబిలే చెప్తుంది. ఏమని? నేను ఎక్కాను, మీరు కూడా ఎక్కండి అన్నాడు. రాజు అంటే అది కదా. ఆ రాజు రాజు అంటే నీ పదం ఏంటి? ఈ లోకంలో ఉన్న రాజు అనుకుంటున్నావా? వధింపబడిన గొర్రె పిల్లగా మారే రాజు ఆ రాజు. ఆయన వెంబడించే వాళ్ళు కూడా ఏమవ్వాలి? వధింపబడిన స్థితిలోకి రావాలి. అనుదినము మమ్మల్ని మేము వధకు అప్పగించుకుంటున్నాం అన్నాడండి. వధకు అప్పగించుకుంటున్నాం, ఇది మాదిరి. ఈ లోకంలో ఖరీదైన వాడేసి రాజు పిల్లలు రాజుగానే ఎక్కడుంది బైబిల్లో? రాజు పిల్లలు రాజు కింగ్ లాగా ఉండాలని బైబిల్లో ఎక్కడుంది? దేనికి ఇచ్చాడు అసలు ఆ రాజరికం? భారాలు మొయ్యడములు ఇచ్చాడు అధికారం, ప్రజల పాపాలు భరించడంలో ఇచ్చాడు అధికారం, సిలువను మొయ్యడంలో ఇచ్చాడు అధికారం, ఎదుటి వారి కొరకు అంగలార్చే విషయంలో ఇచ్చాడు అధికారం. ప్రైజ్ ది లార్డ్. ఎదుటి వారి కొరకు మొర్ర పెట్టే విషయంలో ఇచ్చాడు. అంగలార్చండి, కన్నీరు కార్చండి, రోధించండి, రోదన చేసేవాడిని లేపండి, దీనికి ఇచ్చాడు ఆ రాజరికం. ప్రైజ్ ది లార్డ్. దీనికి రాజు కానీ ఖరీదైన బట్టలు ఖరీదైన వస్త్రాలు కొనుక్కోవడం రాజరికమా? ఎవరు చెప్పారు నీకు? అందుకేమన్నాడు తెలుసా? నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు మాదిరి పెట్టుకోవాల్సింది ఎవరిని? శ్రమల్లో శ్రమలు పడ్డ సేవకుడిని, ఆ శ్రమలో ఓపికగా ఉన్న సేవకుడిని ఎలా పెట్టుకోవాలి? నువ్వు చూడాల్సిన మాదిరి ఏంటో తెలుసా? యోబు సహించాడు, నేను సహించాను. దైవజనుడు ఏమీ లేకపోయినా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు, నేను కూడా అలా ఉండాలి. ఉండలేవా అలాగా? ఆవిడ మాదిరి పెట్టుకోరా? అలా పెట్టుకున్న వారు ఖచ్చితంగా ముందుకు సాగే ప్రయాణంలో ఉంటారు. వాళ్ళ ప్రయాణం పరలోకమే తప్ప మరెక్కడికి కాదు. అలా చూడని వారు మధ్యలో ఆగిపోద్ది. మధ్యలో ఆగిపోయే పరిచయాలు ఎప్పుడూ నిలబడవు. అసలు పరీక్షకే రాకపోతే ఇంకేం వెళ్తాయి పరలోకం? రావు. నీ భక్తి జీవితం, ఒక సంఘం మరొక సంఘానికి ఏం చేసింది? మాదిరిగా నిలబడింది. ఒక సంఘం మరొకరికి మాదిరిగా నిలబడింది. నేనేమంటానంటే, నీ పక్కనున్న వాళ్ళకు నువ్వు మాదిరిగా ఉన్నావా? నీ పక్క విశ్వాసకు నువ్వు మాదిరిగా ఉన్నావా? నీ కుటుంబం నిన్ను మాదిరిగా ఎంచుతుందా? కుటుంబంలో నీకు మాదిరి సాక్ష్యం ఉందా? సాక్ష్యం అనే మాదిరి ఉందా? సాక్ష్యం చెప్తావు, దానిలో నిలబడవు. నీకు మాదిరి ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, మా నాన్న ఏసేలా ఉన్నాడని చెప్పాలి. ఆమె మా నాన్న ప్రేమ కలిగిన వ్యక్తి అని చెప్పగలగాలి. అలాంటి సాక్ష్యం సంపాదించుకోకుండా నువ్వు క్రైస్తవం అంటే అదంతా జీరోతో సమానం. అలాంటి సాక్షి జీవితంలో మనం సాగిపోదుము గాక. అసలైన విధానం వాక్యం ఉంది, కానీ దేవుని చిత్తమైతే వచ్చే వారం అందులోనికి మనం వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.